అందరికీ నమస్కారం అండి. నమస్తే నిన్న సార్. మనము నిన్న మనము అప్రస్తుత ప్రశంసాలంకారం చెప్పుకున్నాము. నిన్న చెప్పుకున్న అప్రస్తుత ప్రశంసాలంకారంలో అప్రస్తుతం నుండి ప్రస్తుతము గమ్యమానం కావడము, అంటే ఒక రైలు పెట్టెలోంచి ఇంకొక రైలు పెట్టెలోకి వెళ్తున్నాము. ప్రస్తుతం గమ్యమానం అవుతుందని, ఆ మధ్యలో ఉన్న సంబంధం, ఆ లింక్ గురించి 3 రకాల సంబంధాలు చెప్పుకున్నాము. సార్ మీరు కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? ఈ షేరింగ్ అంటే స్క్రీన్ కనిపించట్లేదేనా? స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు వచ్చింది. వచ్చిందండి. ఓకే. నిన్న చెప్పుకున్నది ఏమిటంటే అప్రస్తుత ప్రశంసాలంకారంలో అప్రస్తుతము నుండి ప్రస్తుతము గమ్యమానం కావడం చెప్పుకున్నాము. దానిలో లింక్ సంబంధం సామాన్య విశేష భావేన, కార్యకారణ భావేన, సారూప్యం అని 3 రకాలుగా చెప్పుకున్నాము. ఈవేళ మనం అర్థాంతరన్యాసం చెప్పుకుంటాం. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందండి? కనిపిస్తాం సార్. ఓకే. అర్థాంతరన్యాసం ఇందులో ఉన్న అంశాలు ఏంటంటే సామాన్య విశేషాలు, సామాన్యము విశేషము, కార్యము కారణాలు, ఇవి కనుక రెండూ కూడా వాచ్యంగా చెప్పబడితే అర్థాంతరన్యాసం అంటారండి. ఇందులో గమ్యమానం ఏం లేదు, రెండూ వాచ్యంగా చెప్పడం. ఎలా చెప్పడం అంటే సామాన్య విశేష భావము, కార్యకారణ భావము వీటితోటి నిర్దేశించబడినటువంటి, అంటే వాచ్యంగా చెప్పబడినటువంటి ప్రకృత అర్థాన్ని సమర్థించడం. ప్రకృత అర్థాన్ని సమర్థించడం కింద డీటెయిల్గా కొంచెం చెప్తాను. కింద ముందు సూత్రం డిరైవ్ చేసుకుందాం. సామాన్య విశేష భావము, కార్యకారణ భావము ఈ రెండిటితోటి నిర్దేశించబడినటువంటి, అంటే చెప్పబడినటువంటి, వాచ్యంగా చెప్పబడినటువంటి ప్రకృతాన్ని సమర్థించడం. సూత్రం చూడండి. సామాన్య విశేష కార్యకారణాభ్యాం వాభ్యాం, సామాన్య విశేష కార్యకారణాభ్యాం నిర్దిష్ట ప్రకృత సమర్థనం అర్థాంతరన్యాసం. ఇందులో ప్రకృత ప్రకృతాలు రెండూ కూడా వాచ్యంగా ఉంటాయి. ఇందులో గమ్యమానం ఏమి ఉండదు. మనం నిన్న చెప్పుకున్నవన్నీ కూడా గమ్యమానాలు చెప్పుకున్నాం. మనం అప్రస్తుతం నుండి ప్రస్తుతం గమ్యమానం అవ్వడము అలా చెప్పుకున్నాం మనం. ఇందులో గమ్యమానం ఏముండదు, ఓన్లీ రెండు వాచ్యంగా ఉంటాయి. 2 వాక్యాలు ఉంటాయి ఇందులో. ఒకటి ప్రకృత వాక్యము, 2 సమర్థక వాక్యము. ఏమిటి సమర్థించడం అంటే సామాన్య విశేష భావంతో ప్రకృతాన్ని సమర్థించడం. ప్రకృతం ఒకటి చెప్తున్నాడు. ఈ ప్రకృతం కనుక సామాన్యమైతే విశేషంతో దాన్ని సమర్థించాలి. ప్రకృతం కనుక విశేషమైతే సామాన్యంతో దాన్ని సమర్థించాలి. మళ్ళీ ఇందులో 2 భాగాలు ఉంటాయి. అలాగే కార్యకారణ భావం. ఇప్పుడు ప్రకృతము కార్యమైతే కారణంతో సమర్థించాలి, ప్రకృతము కారణమైతే కార్యంతో సమర్థించాలి. మళ్ళీ ఒక్కొక్కటి 2 భాగాలు అవుతాయి. ఇది చార్ట్ చూద్దాం. చార్ట్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి, అర్థాంతరన్యాసంలో 2 ప్రధాన భాగాలు. ఒకటి సామాన్య విశేష భావంతో ప్రకృతాన్ని సమర్థించడం. ఒక ప్రకృతం చెప్తున్నాడు, ఈ ప్రకృతం సామాన్యము అయితే విశేషంతో సమర్థించడం. దీనిలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ప్రకృతం సామాన్యమైతే విశేషంతో సమర్థించడం, ప్రకృతం విశేషమైతే సామాన్యంతో సమర్థించడం. ఇలాగా ప్రధానంగా రెండు భాగాలు. సామాన్య విశేష భావంతో ప్రకృతాన్ని సమర్థించడం, కార్యకారణ భావంతో ప్రకృతాన్ని సమర్థించడం. ఇక్కడ ఇందులో మళ్ళీ రెండు భాగాలు. ప్రకృతం సామాన్యమైతే విశేషంతో సమర్థించాలి, ప్రకృతం విశేషమైతే సామాన్యంతో సమర్థించాలి. కార్యకారణ భావం ఏమిటంటే ప్రకృతము కారణమైతే కార్యంతో సమర్థించాలి, ప్రకృతము కార్యమైతే కారణంతో సమర్థించడం. బేసికల్గా కాన్సెప్ట్ ఏంటంటే ప్రకృతాన్ని సమర్థించడం. ఈ ప్రకృతము
ఎలా ఉంది, సామాన్యంగా ఉందా, విశేషంగా ఉందా, ఇది ఒక భాగం. రెండో భాగంలో ప్రకృతము కార్యంగా ఉందా, కారణంగా ఉందా, అదొక రెండవ భాగం అనమాట. ఇందులో మళ్ళీ సాధర్మ్యము, వైధర్మ్యము ఒక్కొక్క దానికి మళ్ళీ రెండు ఉన్నాయి. ఇందులోకి వెళ్ళడం లేదు, ఇదంతా శాస్త్రంలోకి వెళ్ళిపోతుంది. మనం వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ వీటికి కూడా అన్వయిస్తే కానీ మనం ఆ యాంగిల్ అసలు చదవద్దు, చదివితే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం పరీక్షలకి. అందులో నీరజ్ గారు చెప్పారు, ఇంకా సింపుల్గా చెప్పండి, అన్ని లేవు కదా అన్నారు. సాధర్మము, వైధర్మము ఒక్కొక్క దానికి మళ్ళీ రెండు ఉన్నాయి. ప్రకృతము సామాన్యమైతే విశేషంతో సమర్థించడం అనేది సాధర్మ్యంతో చెప్పొచ్చు, వైధర్మ్యంతో చెప్పొచ్చు. అలాగే ప్రకృతము విశేషమైతే సామాన్యంతో సమర్థించడం, సాధర్మ్యంతో చెప్పొచ్చు, వైధర్మ్యంతో, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. ఇది చెప్పట్లేదు నేను, ఈ 4 ఉదాహరణలు మాత్రం చూసుకుందాం. ఫస్ట్, విశేషాన్ని సామాన్యంతో సమర్థించడం. ప్రకృతము అంటే కవి చెబుతున్న విషయము విశేషమైతే దాన్ని ఒక సామాన్యంతో సమర్థించడం అన్నమాట. శ్లోకము కుమార సమూహంలోని శ్లోకం ఒకటి ఇచ్చాడు ఆయన, పేజీ 299. లక్ష్మారెడ్డి గారు, ఇక్కడ ప్రకృతం అంటే ప్రస్తుతం అనే కదండి? అవునండి, ప్రస్తుతమన్నా ప్రకృతమన్నా ప్రాకరణికమన్నా ఒకటేనండి. ఎక్కడైనా మొత్తం అలంకార శాస్త్రంలో ఈ 3 ఒకటే, పర్యాయ పదాలే. ఓకే అండి. ప్రకృతము, ప్రస్తుతము, ప్రాకరణికము. అర్థం ఏమిటంటే కవి ఇది చెప్పదలుచుకున్నాడు, ఇది ప్రకృతంగా చెప్పదలుచుకున్నాడు, అది ఓకే అండి. ఓకే అండి. అప్రస్తుతము, అప్రకృతము, అప్రాకరణికము ఆ 3 పర్యాపదాలు. మళ్ళీ కవి డైరెక్ట్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటో అది ప్రకృతము, లేకపోతే ప్రస్తుతము. ఓకే, శ్లోకం ఏమిటంటే, అనంతరత్న ప్రభవస్య యస్య హిమం నా సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషః గుణసన్నిపాతే నిమజ్జతి ఇందః కిరణేషు ఇవాంకః. ఇది శ్లోకం అండి. దీని తాత్పర్యం ఏమిటంటే, హిమవంతుడు పర్వతం ఉంది కదా, హిమవత్ పర్వతం ఉంది కదా మన హిమాలయాలు. ఆ హిమవంతుడు అతని గర్భంలో లోపల అనేక అమూల్యమైనటువంటి వస్తువులు ఉన్నాయండి. రత్నాలు కానీ రకరకాల వస్తువులు, అనర్ఘమైనటువంటి వస్తువులు చాలా ఉన్నాయి. అతని శిఖరం మీద మంచు కురుస్తూ ఉంటుంది. హిమవంతుడి పర్వతం పైన మంచు కురుస్తూ ఉంటుంది. ఈ మంచు హిమవంతుడిని కప్పివేద్దామని కురుస్తూ ఉంటుంది. ఆ మంచు కప్పివేసినా కూడా, కొద్దిగా కప్పివేసినా కూడా అతని సౌభాగ్యాన్ని ఆ మంచు తగ్గించలేకపోయింది అని చెప్తున్నాడు. హిమవంతుని యొక్క సౌభాగ్యాన్ని అతని శిఖరం మీద కురిచినటువంటి మంచు తగ్గించలేకపోయింది. దానికి జనరల్గా సామాన్యంగా ఏం చెప్తున్నాడంటే, ఎందుకంటే ఎన్నో గుణాలున్న చోట ఒక చిన్న దోషం ఉంటే అది పరిగణలోకి రాకుండా ఆ గుణాలలో మునిగిపోతుంది అన్నాడు. ఈ ఎన్నో గుణాలు హిమవంతుడికి ఏమున్నాయి? అనేక అమూల్య వస్తువులు ఉన్నాయి ఆయనకి. వాటికి జన్మనిచ్చాడు ఆయన, లోపల ఉన్నాయి. ఆ చిన్న దోషం ఏమిటి? ఆ మంచు కొద్దిగా కప్పబడింది పైన. అయినప్పటికీ కూడా ఆ చిన్న దోషాన్ని పరిగణలోకి రాకుండా ఆ గుణాల్లో అది మునిగిపోతుంది. ఆ చిన్న దోషం దానిలో మునిగిపోతుంది. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, చంద్రునిలో చిన్న మచ్చ ఉంది కదా, చంద్రుని యొక్క ప్రకాశవంతమైన కిరణాల ముందు అతనిలోని కళంకం, మచ్చ పరిగణించదగినది కాదు కదా అన్నాడు. చంద్రుడు ఆహ్లాదకరమైనటువంటి ప్రకాశవంతమైన కిరణాలను ప్రసరిస్తాడు. అవి చాలా గొప్పవి. ఆ లోపల, చంద్రుడి లోపల చిన్న మచ్చ ఉంది, కళంకం, చిన్న మచ్చ. ఆ చిన్న మచ్చ లెక్కలోకి రాదు, పరిగణించలేదు. ఎందుకంటే ఆ చిన్న మచ్చ దీనిలో మునిగిపోతుంది, ఈ గుణాల్లో మునిగిపోతుంది. కాబట్టి అది పెద్ద విశేషంగా కనిపించదు. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రకృతం. ఇక్కడ కవి చెప్పదలుచుకున్నది ఏమిటి? విశేషమైనటువంటి దాన్ని చెప్పదలుచుకున్నాడు. ఈ విశేషం ఏమిటంటే, హిమవంతుని సౌభాగ్యాన్ని మంచు తగ్గించలేకపోయింది అని కవి చెప్పదలుచుకున్నాడు. దాన్ని సామాన్యంతో సమర్థిస్తున్నాడు. సామాన్యం ఏమిటంటే జనరల్ స్టేట్మెంట్. ఎన్నో గుణాలున్న చోట ఒక చిన్న దోషం ఉంటే అది పరిగణలోకి రాకుండా పోతుంది. ఆ గుణాల గొప్పదనాన్ని ఆ చిన్నదనం తగ్గించలేదు అంటూ చంద్రుడు ఉదాహరణ ఇచ్చాడు. ఇది సామాన్యమైనటువంటి స్టేట్మెంట్. జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఆ లక్ష్మారెడ్డి గారికి కొన్ని మంచి గుణాలు ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి.
ఎక్కడన్నా ఒక చిన్న దోషం ఉందనుకోండి, ఎప్పుడన్నా కోపం వస్తుంది ఆయనకి, లేకపోతే ఎప్పుడన్నా చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తాడు. ఇది ఆ గుణాల్లో మునిగిపోయి ఇది కనిపించకుండా పోతుంది. ఆ గుణాలే కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది సామాన్యం జనరల్‌గా. విశేషం ఏంటంటే ప్రకృతం. ప్రకృతం అంటే కవి చెప్పదలుచుకున్నది హిమవంతుడి గురించి చెప్పదలుచుకున్నాడు. ప్రకృతం. అందులో అది విశేషం అన్నమాట. అంటే విశేషంగా హిమవంతుడి గురించి చెప్తున్నాడు. దాన్ని సామాన్యంతోటి సమర్థిస్తున్నాడు. హిమవంతుని యొక్క సౌభాగ్యాన్ని మంచు తగ్గించలేకపోయింది అని చెప్పి విశేషం చెప్పి, దాన్ని సామాన్యంతో ఏం చెప్తున్నాడు? ఎన్నో గుణాలున్నా కూడా ఒక చిన్న దోషం ఉంటే, ఆ దోషము ఆ గుణాలను ఏం తగ్గించలేదు. ఆ గుణాలలో ఇది మునిగిపోతుంది. అది లెక్కలోకి రాదు అనే సామాన్య విషయంతోటి విశేషాన్ని సమర్థిస్తున్నాడు ఇక్కడ. ప్రకృతమైనటువంటి విశేషాన్ని సామాన్యమైన దానితోటి సమర్థిస్తున్నాడు. ఇక్కడ హిమవంతుడు ప్రకృతము, విశేషము. ప్రకృతం అంటే కవి హిమవంతుడి గురించి చెప్పదలుచుకున్నాడు డైరెక్ట్‌గా. చంద్రుడు అప్రకృతము, సామాన్యము. ఇది సామాన్యం. ఈ విశేషాన్ని ఈ సామాన్యంతోటి సమర్థించాడు. ప్రకృతమైనటువంటి విశేషాన్ని సామాన్యంతో సమర్థించాడు. ఇది అర్ధాంతరన్యాసంలో ఒక భేదం. సార్ ఇప్పుడు చెప్పండి. ఇది అప్రస్తుతాన్ని నుంచి ప్రస్తుతానికి వాచ్యార్థంగా తెలుస్తుంది అనుకున్నాం కదా దీని సూత్ర ప్రకారం. కాదండి, కాదు. ఇప్పుడు మీరు అప్రస్తుతం నుండి ప్రస్తుతం అంటే మీరు గమ్యమానంలోకి వెళ్ళిపోతున్నారు. గమ్యమానం అంటే మనం నిన్నటి దానిలోకి వెళ్ళిపోతాం. గమ్యమానం కాదు, రెండు వాచ్యంగా చెప్తున్నాడు. గమ్యమానం అనలేదు, నేను వాచ్యంగానే అన్నాను. అంటే అప్రస్తుతం నుండి ప్రస్తుతం అన్నారు. కాదు, ప్రస్తుతాన్ని అప్రస్తుతం సమర్థిస్తోంది. ఇక్కడ పోలిక కాదు కదండి, సమర్థించడం వేరు, పోలిక వేరు కదా. సమర్థిస్తోంది అంటే పోలిక ఉంది, దానికి దీనికి పోలిక ఉన్నా కూడా ఇక్కడ సమర్థిస్తారు. కాంటెక్స్ట్ ఏమిటంటే ప్రకృతాన్ని అప్రకృతం సమర్థిస్తోంది. మీకు అర్థమైందా ప్రసాద్ గారు? ఇప్పుడు ప్రకృతం విశేషం అండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో. ప్రసాద్ గారు ఉన్నారా మీరు? ఉన్నానండి. నేను అర్ధాంతర న్యాసకులను అప్రస్తుత ప్రశంసకి డిఫరెన్స్ ఏంటంటారు? నేను చూపిస్తాను, అది కొంచెం తొందరపడకండి. ఇది అవ్వగానే నేను ఇంకో చార్ట్ చూపిస్తాను. ఇప్పుడే చూపించమంటారా? లేదు, పర్లేదు, మీరు చెప్పండి, మీరు కంటిన్యూ. దీని తర్వాత ఒక చార్ట్ ఉంది, ఆ కంపారిజన్ చూపిస్తాను మీకు. చిన్న చార్ట్ చూపిస్తాను. ఓకే, అది కూడా తయారు చేశాను. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా మీకు? హిమవంతుడు ప్రకృతం అండి. హిమవంతుడి గురించి కవి చెప్తున్నాడు. ఇది ప్రకృతం. ఈ ప్రకృతం ఏంటి? విశేషంగా ఉంది. ఇది విశేషం. హిమవంతుడి సౌభాగ్యాన్ని అతనిపై ఉన్న మంచు తగ్గించలేకపోయింది అనేది హిమవంతుడికి మాత్రమే సంబంధించినటువంటి విశేషం కదా. దాన్ని ఏం చేస్తున్నాడు? సామాన్యమైనటువంటి విషయం అప్రస్తుతం చెప్తున్నాడు. సామాన్యమైన విషయం ఏంటి? ఎన్నో గుణాలు ఉంటే ఒక చిన్న దోషం ఉంటే, ఈ చిన్న దోషము ఆ గుణాల్లో మునిగిపోయి ఆ గుణాల యొక్క గొప్పతనాన్ని తగ్గించలేదు అనేది చెప్తూ చంద్రుడు ఉదాహరణగా ఇచ్చాడు. సామాన్యమైన స్టేట్మెంట్, ఇది జనరల్ స్టేట్మెంట్. ఇది అప్రకృతం లేకపోతే అప్రస్తుతం. ఒక చిన్న చెప్పండి. ఇప్పుడు మనం ఒక మామూలుగా ఇది హనుమంతుడు సముద్రాన్ని లంఘించను అంటే మహాత్ములకు అది సామాన్య విషయమే కదా అన్నట్లుగా సమర్థిస్తాం కదా. అది ఈ కేటగిరీలో కింద వస్తుందండి? దీనిలోకి వస్తుంది అది కూడా. ఎందుకంటే హనుమంతుడు లంఘించాడు అనేది ప్రస్తుతంగా కవి చెప్పదలుచుకున్నాడు, అది విశేషం. సామాన్యులకి అది తేలికే కదా అనేది సామాన్యం. మహాత్ములకు అంటే పెద్దవాళ్ళ గ్రేట్ పీపుల్ కి అది విశేషాన్ని సామాన్యంతో సమర్థిస్తే అది ఈ భేదం అవుతుంది. అది ఈ కేటగిరీ కిందే వస్తుంది. అవును, ఈ రెండో భేదం చెప్పుకుందాం మళ్ళీ. ఓకే, మళ్ళీ రివర్స్ చేసుకొని ప్రకృతము సామాన్యమైతే అప్రకృతము విశేషమైతే ఎలా సమర్థిస్తుందని మళ్ళీ రెండో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇంతవరకు అర్థమైంది కదా. ఇది విశేషం ఎందుకైందంటే ఇది హిమవంతుడికి సంబంధించిన విషయం, ఒక వ్యక్తికి సంబంధించిన విషయము, ఒక వస్తువుకు సంబంధించిన విషయం విశేషంగా చెప్పాడు. ఇది ప్రకృతంగా చెప్తున్నాడు అంటే కవి చెప్పదలుచుకునేది ఈ ప్రకృతం. దాన్ని సామాన్యంతో, ఈ ప్రకృతమైనటువంటి విశేషాన్ని సామాన్యంతో సమర్థిస్తున్నాడు. అంటే సామాన్యం ఏమిటి? ఎన్నో గుణాలున్న చోట ఒక చిన్న దోషం ఉన్నా కూడా ఆ దోషము పరిగణలోకి రాదు అనే సామాన్యమైనటువంటి విషయంతో
ఈ విశేషాన్ని సమర్థిస్తున్నాడు. ఇదొక భేదం. రెండో భేదం చూద్దాం. సామాన్యాన్ని విశేషంతో సమర్థించడం. ఇది రివర్స్ అన్నమాట. ప్రకృతము సామాన్యమైతే విశేషంతో దాన్ని సమర్థించడం. ఉదాహరణ శ్లోకం వచ్చేసి పేజ్ నంబర్ 300 అండి. కాదు 300 కాదు, 300 పేజ్ 300. పేజ్ 300. లోకోత్తరం చరితం అర్పయతి ప్రతిష్టాం పుంసాం కులం నాహి నిమిత్తం ఉదారతాయాః వాతా పితాప నమునే వాతాపి తాపనమునేః కలశాత్ ప్రసూతిః లీలాయితం పునః అముద్ర సముద్రపానం. ఇది శ్లోకం అండి. దీనికి తాత్పర్యం ఏమిటంటే, జనులకు లోకోత్తరమైనటువంటి నడవడిక వలనే గొప్పదనం కలుగుతుంది. జనులకి వాళ్ళ నడవడిక బాగుంటేనే వాళ్ళ గొప్పదనం కలుగుతుంది. వారి గొప్పదనానికి వారు పుట్టిన వంశం కారణం కాజాలదు. వాడు వంశంలో గొప్ప వంశంలో పుట్టాడు కాబట్టి అతను గొప్పవాడు అవడు. జనులు నడవడికతోటే దాని వాళ్ళ గొప్పదనం కలుగుతుంది, కానీ వాళ్ళ వంశంలో పుడితే గొప్పదనం రాదు అనేది సామాన్యమైనటువంటి విషయాన్ని కవి చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. ఈ సామాన్యమైన విషయం ఏమిటది? జనులకు గొప్పదనం ఎప్పుడు వస్తుంది? వాళ్ళ వంశంలో పుడితే రాదు, వాళ్ళ నడవడిక వల్ల వాళ్ళకు గొప్పతనం కలుగుతుంది అనే సామాన్యమైనటువంటి ప్రకృత విషయాన్ని కవి చెప్పదలుచుకున్నాడు. దాన్ని దేంతో సమర్థిస్తున్నాడు? ఒక విశేషంతో సమర్థిస్తున్నాడు. ఆ విశేషం ఏమిటంటే, అగస్త్య మహాముని జన్మించింది ఒక కుండలో. ఆ కుండలో పట్టేంత చిన్న ఆకారం గల ఆ మహర్షి, ఆ అగస్త్య మహర్షి చాలా పొట్టిగా ఉంటాడు. బహుశా భూమికి 3 అడుగులు ఉంటాడేమో, అంత చిన్న మహర్షి. ఎందుకంటే ఆయన కుండలో పుట్టడమే చిన్న ఆకారంతో పుట్టాడు. అంత చిన్న ఆకారం కలిగినటువంటి మహర్షి సముద్రం అంతటిని ఒక్క గుక్కలో పానం చేశాడు. అది ఆయనకి చిన్న కార్యమైంది. ఇది విశేషం. ఏమిటి విశేషం? అగస్త్య మహాముని చాలా చిన్న ఆకారం కలిగిన వాడు. ఎందుకంటే కుండలో పుట్టాడు కాబట్టి. అంత చిన్న ఆకారం ఉన్నటువంటి అగస్త్య మహాముని చాలా మహత్తరమైనటువంటి, చాలా విశాలమైనటువంటి సముద్రాన్ని అంతటిని కూడా ఒక్క గుక్కలో తాగేశాడనేది విశేషం. ఈ విశేషంతో ఈ సామాన్యమైనటువంటి ప్రకృతాన్ని సమర్థిస్తున్నాడు. సామాన్యమైన ప్రకృతం ఏమిటి కవి చెప్పదలుచుకున్నది? జనులకి గొప్పదనము వాళ్ళ నడవడిక వల్ల వస్తుందే కానీ వాళ్ళ వంశం వల్ల రాదు. ఫలాని వంశంలో పుడితే గొప్పవాడు అవుతాడు అని రాదు. అతని నడవడక బాగుంటే అతను గొప్పదనం వస్తుంది అనేది సామాన్యమైనటువంటి ప్రకృతాన్ని కవి చెప్తున్నాడు. చెబుతూ దీనికి విశేషంతో సమర్థిస్తున్నాడు. ఈ విశేషం అగస్త్య మహాముని విశేషంతో ఈ సామాన్య ప్రకృతాన్ని సమర్థిస్తున్నాడు. ఇంకొంచెం తేలిగ్గా చెప్పుకోవాలంటే అబ్దుల్ కలాం గారు లాగా అని చెప్పారండి. అబ్దుల్ కలాం లాగా అని చెప్పారా? అబ్దుల్ కలాం కూడా ఎక్కడో తమిళనాడులో చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టాడు, కానీ ఒక సైంటిస్ట్ గా ఎదిగాడు, ప్రెసిడెంట్ అయ్యారు, చాలా ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు అని చెప్తున్నారు. చెప్పుకోవచ్చు. కానీ దానికంటే ఇది కొంచెం యాప్ట్ గా ఉంటుందండి. ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం తేలిగ్గా గుర్తు పెట్టుకోవడానికి అబ్దుల్ కలాం స్థాయిని కూడా కొంచెం మనకి అగస్త్య మహాముని అంటే తెలియదు ఆయన చరిత్ర ఏంటనేది, వెంటనే స్పైక్ అవ్వదు. అబ్దుల్ కలాం అనగానే రిలేట్ చేసుకోగలుగుతాం అంతే. చెప్పొచ్చండి. అప్పుడు శ్లోకం మీరు రిఫరెన్స్ ఏమి ఇస్తారు ఎగ్జామ్ లో? శ్లోకం కోసం కాదు, భావం గుర్తుపెట్టుకోవడానికి అంటుంది. భావన గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సరేనండి, కరెక్ట్, తప్పేం లేదు, అది కూడా చెప్పచ్చు. ఇందాక కాశీ గారు చెప్పినట్లు హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, మహాత్ములకి సాధ్యం కానిది ఏం లేదు కదా అనేది కూడా ఇందాక ఎగ్జాంపుల్ అది. అలాగే ఇది కూడా చెప్పొచ్చు, అబ్దుల్ కలాం కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇక్కడ సామాన్యం ప్రకృతం అండి. కవి చెప్పదలుచుకున్న ప్రకృతమైనటువంటి విషయం, ప్రకృతము లేదా ప్రస్తుతము ప్రాకరణం ఏదైనా అనుకోండి, ఇది సామాన్యమైనటువంటిది. ఈ సామాన్యం ఏమిటి? సామాన్యమైన స్టేట్మెంట్ ఏంటి? జనుల నడవడి వాళ్ళ జన్మ వల్ల కారణం కాదు, అది వాళ్ళ నడవడి వల్ల వస్తుంది అనేది జనరల్ స్టేట్మెంట్, సామాన్యమైనటువంటి స్టేట్మెంట్. దీన్ని కవి చెప్పదలుచుకున్నాడు ప్రకృతంగా. దీన్ని ఒక విశేషంతో సమర్థిస్తున్నాడు. ఆ విశేషం ఏమిటి?
చిన్న ఆకారంతో చిన్న కుండలో పుట్టిన అగస్త్యుడు సముద్రం అంతటిని ఒక గుక్కలో తాగేశాడు. సామాన్యాన్ని విశేషంతో సమర్థించాడు. ఇక్కడ సామాన్యం ప్రకృతం, అంటే ఆయన చెప్పదలుచుకున్న విషయం ప్రకృతం. ఈ విశేషం తోటి సమర్థించాడు, ఇది అప్రకృతం. సామాన్యుల నడవడికి గొప్పదనము సామాన్యము ప్రకృతము, అగస్త్యుడు అతని గొప్పదనము విశేషము అప్రకృతము. ఇక్కడ సామాన్యాన్ని, ప్రకృతమైనటువంటి సామాన్యాన్ని విశేషంతో సమర్థించాడు కాబట్టి అర్థాంతరన్యాస అలంకారం అయింది. ఇప్పటికి 2 భేదాలు చెప్పుకున్నాం. ఇందాకేమో విశేషాన్ని సామాన్యంతో సమర్థించాడు. విశేషం ఏమిటి? హిమవంతుడు అతని గొప్పదనము, ప్రకృతం. అది దాన్ని సామాన్యంతో సమర్థించాడు. సామాన్యం ఏమిటి? అప్రస్తుతము. చంద్రుడు ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఎన్నో గుణాలు ఉంటే ఒక చిన్న దోషం ఉంటే అది కప్పిపుచ్చబడుతుంది, లెక్కలోకి రాదు అనేది విశేషాన్ని సామాన్యంతో సమర్థించాడు. ఇక్కడ సామాన్యాన్ని విశేషంతో సమర్థించాడు. జనుల నడవడిక ద్వారా వచ్చిన గొప్పతనము సామాన్యము, జనరల్ స్టేట్మెంట్ అది ప్రకృతము. దాన్ని అగస్త్యుడు లేకపోతే అబ్దుల్ కలాము అనే విశేషంతో సమర్థిస్తున్నాము. సామాన్య ప్రకృతాన్ని విశేషంతో సమర్థిస్తున్నాడు. ఇది అర్థాంతరన్యాసం. మన 2వ ప్రధాన భేదంలో మళ్ళీ రెండు ఉన్నాయి. ఒకటి కారణ ప్రకృతాన్ని కార్యంతో సమర్థించడం. ప్రకృతము కారణమైతే దాన్ని కార్యంతో సమర్థించాలి. ఉదాహరణ కిరాతార్జునీయములో కావ్యంలో 300వ పేజీ. ఇది పెద్ద స్వాతి గారికి చాలా ఫేవరెట్ శ్లోకం. చదవండి పెద్ద స్వాతి గారు. సహసా విదధీత నక్రియ మవివేక పరమా పదాం పదం వృణితే విమృశ్య కారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః. ఎక్సలెంట్. క్రియం అవివేక, క్రియం అవివేక అంటే క్రియం అవివేక పరమ ఆపదాం పదం, పరమాపదం పరమ ఆపదాం పదం వృణితే విమృశ్య కారణం గుణలుబ్ధాః స్వయం ఏవ సంపదః. దీని తాత్పర్యం ఏమిటంటే ఏ పనినైనా తొందరపాటుతో చేయకూడదు. వివేకం లేకపోవడం వలన ఆపదలకు అది ముఖ్య స్థానం అవుతుంది. వివేకం లేకపోతే తొందరపాటుతో పనులు చేస్తే ఆ తొందరపాటుతో చేసిన పనులకి అది ఆపదలకి ముఖ్య స్థానం అవుతుంది అనేది. సద్గుణాల విషయంలో సంపదలు ఆలోచించి పనిచేసే వ్యక్తిని తమంత తామే వరిస్తాయి. పైన శ్లోకం యొక్క అర్థం. గుణలుబ్ధాః స్వయమేవ సంపద, స్వయంగా ఈ సంపదలు ఆలోచించి పనిచేసే అతన్ని వరిస్తాయి. వృణుతే వరిస్తాయి. వృ అంటే వృ ధాతు, వరిస్తాయి అని. ఇక్కడ కారణం ఏమిటి? ప్రకృతం. కారణం ప్రకృతం. కవి చెప్పదలుచుకుంది కారణం చెప్తున్నాడు ఆయన. తొందరపాటుతో పని చేయడం అనేది లేకపోవడం అనే కారణం. తొందరపాటుతో పని చెయ్యకపోతే అది కారణమవుతుంది. ప్రతిపాదక వాక్యం ఇందాక మనం చెప్పుకున్నాము. ప్రతిపాదక వాక్యము, తర్వాత రెండోది సమర్థక వాక్యం అని 2 వాక్యాలు ఉంటాయి. మొదటి వాక్యంలో కారణం ప్రతిపాదకం అవుతుంది. తొందరపాటుతో పని చేయడం అనేది లేకపోతే అనేది ఒక కారణమైతే దానికి కార్యం ఏమవుతోంది? సంపదలు వరిస్తాయి అని చెప్పేసి. ఇది కార్య ప్రతిపాదకవాదం. ఈ ప్రకృతమైనటువంటి కారణాన్ని అప్రకృతమైనటువంటి కార్యం సమర్థిస్తోంది. ప్రకృతమైన కారణాన్ని కార్యం సమర్థిస్తోంది. కార్యం ఏమిటి? సంపదలు వరిస్తాయి. ఎవరు సంపదలు వరిస్తాయి? తొందరపాటుతో పని చేయని వాళ్ళని వరిస్తాయి. ఈ కారణం ఏం చెప్తున్నాడు? తొందరపాటుతో పని చెయ్యకపోతే అది కారణమైతే సంపదలు వరిస్తాయి అనే కార్యం జరుగుతోంది. ఈ కార్యంతో ఈ కారణాన్ని సమర్థిస్తున్నాడు. సో ప్రకృతమైనటువంటి కారణాన్ని కార్యంతో సమర్థించాడు. ఇది కారణము, ఇది కార్యము. ఈ కారణం ఏమిటంటున్నాడంటే తొందరపాటుతో పని చెయ్యకపోవడము అనేది కారణమైతే సంపదలు వరిస్తాయి అనేది కార్యమవుతోంది. ఈ కార్యముతోటి ఈ కారణాన్ని సమర్థిస్తున్నాడు. దానికి పైన శ్లోకం ఉదాహరణగా చెప్పాడు. తొందరపాటుతో ఏ పని అయినా చేయకూడదు. ఒకవేళ చేస్తే అది ఆపదలకు ముఖ్య స్థానం అవుతుంది. సద్గుణాల విషయంలో సంపదలు ఆలోచించి పనిచేసే వ్యక్తిని తమంత తామే వరిస్తాయి అని చెప్పిన శ్లోకంలో
ప్రకృతమైనటువంటి కారణాన్ని అప్రకృతమైనటువంటి కార్యం సమర్థిస్తోంది ఇక్కడ. ఇది ఒక భేదం. రెండవ భేదం కార్యంని కారణం సమర్థిస్తుంది, ప్రకృతమైనటువంటి కార్యాన్ని కారణం సమర్థిస్తోంది. ఈ ఉదాహరణ శ్లోకము పేజ్ నంబర్ 302 అండి. కాశీ గారు కనిపించిందా? ఉంది సార్. పృథ్వీ స్థిరానే కదా. పృథ్వీ స్థిరా కనిపించింది. భుజంగం అధారయైనాం త్వం కూర్మరాజ తదితం ద్వితయం దధీదాః దిక్కుంజరాః కురుత తత్రితయే దధీర్షాం దేవః కరోతి హరకార్ముక మాత తథ్యం అనేది శ్లోకం. ఈ శ్లోకంలో తాత్పర్యం ఏమిటంటే, శ్రీరాముడు శివధనుసుని ఎత్తాడు, దానికి వింటిని తగిలిస్తున్నాడు. శివధనుసుని ఎత్తిన తర్వాత దానికి వింటిని తగిలిస్తున్నాడు. ఈ వింటిని తగిలిస్తున్నప్పుడు ఏమవుతుంది, లోకాలన్నీ కదిలిపోతాయి. ఎందుకంటే శివధనుసు అనేది చాలా గొప్పదైనటువంటి ధనస్సు. దానికి వింటి నారి ఎక్కుపెడుతుంటే విపరీతమైనటువంటి అన్నీ కదిలిపోతాయి, లోకాలన్నీ కదిలిపోతాయి. దీనికి మనం పోతన భాగవతంలో రాస్తాడు, కుప్పించి ఎగచిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పికొనగా, ఉదరములో ఉన్న జగములల్లా కదిలిపోవని రాస్తాడు పోతనామాచుడు. చాలా గొప్పగా రాస్తాడు. ఆయన రథం మీద నుంచి శ్రీకృష్ణుడు దిగుతుంటే ఆయన ఉదరంలో ఉన్నటువంటి లోకాలన్నీ కదిలిపోయాయట. అలాగా శ్రీరాముడు శివధనుస్సుకి వింటిని ఎప్పుడైతే తగిలిస్తున్నాడో, ఇది స్వయంవరంలో, జానకి స్వయంవరంలో వింటిని ఎప్పుడైతే వింటి నారిని తగిలిస్తున్నాడో లోకాలన్నీ కదిలిపోతాయి. కాబట్టి ఈ భూదేవికి చెప్తున్నాడు, ఓ భూదేవి నువ్వు స్థిరంగా ఉండు. భూదేవిని ఆదిశేషుడు మోస్తున్నాడు. ఓ ఆదిశేషుడా నువ్వు భూమిని గట్టిగా పట్టుకో. ఆదిశేషుడు కూర్మం మీద ఉన్నాడు, కూర్మావతారం. కూర్మమా నీవు వారిద్దరినీ గట్టిగా పట్టుకో. ఓ దిగ్గజాలులారా వారి ముగ్గురిని నిలబెట్టండి. మీరు దిగ్గజాలు, దిక్కులకి ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి దిగ్గజాలు, ఈ దిగ్గజాలకి చెప్తున్నాడు, వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా నిలబెట్టండి, లోకాలన్నీ కదిలిపోబోతున్నాయి, చాలా జాగ్రత్త అని దిగ్గజాలకి చెప్తున్నాడు. కూర్మానికి ఏం చెప్తున్నాడు, ఆదిశేషుణ్ణి భూమిని గట్టిగా పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో, లేకపోతే అవి కదిలిపోతాయి, పడిపోతావి. ఆదిశేషునికి ఏం చెప్తున్నాడు, నువ్వు భూమిని జాగ్రత్తగా పట్టుకో. ఆదిశేషుడి మీద భూదేవి ఉంది. ఓ భూదేవి నువ్వు స్థిరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, నువ్వు కదిలిపోతావు, నువ్వు కూడా జాగ్రత్త. భూదేవికి చెప్తున్నాడు, ఓ భూదేవి నువ్వు స్థిరంగా ఉండు. ఆదిశేషుడా నువ్వు భూమిని గట్టిగా పట్టుకో. ఆదిశేషుడు తల మీద భూమి ఉంది. కూర్మం మీద ఆదిశేషుడు ఉన్నాడు. కూర్మం మీద ఆదిశేషుడు ఉన్నాడు. ఆదిశేషుడి మీద భూమి ఉంది. ఓ దిగ్గజాలు వాళ్ళ చుట్టూ ఉన్నాయి. వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, అక్కడ శ్రీరాముడు శివధనుస్సుకి వింటినారి తగిలిస్తున్నాడు. ఆ వింటినారి తగిలించేప్పుడు లోకాలన్నీ కదిలిపోతాయి. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అన్ని కదిలిపోతాయి అని చెప్తున్నాడు. ఇక్కడ కార్యం ఏమిటి, ప్రకృతము. కవి ఏం చెప్పదలుచుకున్నా అంటే, ప్రకృతమైన విషయం కార్యము. ఈ కార్యం ఏమిటంటే భూమి స్థిరంగా ఉండడం, ఆదిశేషుడు భూమిని గట్టిగా పట్టుకోవడం, కూర్మము వాళ్ళిద్దరినీ గట్టిగా పట్టుకోవడం, దిగ్గజాలు ఈ ముగ్గురిని నిలబెట్టాలి జాగ్రత్తగా. ఇది కార్యం. కారణం ఏమిటి, శ్రీరాముడు శివధనుసుకు వింటినారి తగిలించడం లేదా బిగించడం, ఇది కారణం. శ్రీరాముడు వింటినారి తగిలించటం అనే అప్రస్తుతమైన కారణము ప్రకృతమైనటువంటి కార్యాన్ని సమర్థిస్తోంది. ఈ కారణం సమర్థిస్తోంది. కార్యము ప్రకృతము, కవి చెప్పదలుచుకున్న ప్రకృతమైన విషయము కార్యము. భూమి స్థిరంగా ఉండడము, ఆదిశేషుడు భూమిని జాగ్రత్తగా పట్టుకోవడము, కూర్మము ఆదిశేషుడిని భూమిని గట్టిగా పట్టుకోవడము, దిగ్గజాలు వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా నిలబెట్టడము, ఇది కార్యము. ఈ కార్యాన్ని ఈ కారణం సమర్థిస్తోంది. ప్రకృతమైనది కార్యం. ఇక్కడ చెప్పదలుచుకున్నది, కవి చెప్పదలుచుకున్న విషయం కార్యం. అప్రకృతమైనటువంటి కారణము శివధనుస్సుని వింటినారి తగిలిస్తుంటే శ్రీరాముడు లోకాలన్నీ కదిలిపోతాయి అనే కారణంతో అక్కడ ఆ కార్యం జరుగుతోంది. అది జాగ్రత్తగా చూసుకోండి అని ప్రకృతమైన కార్యాన్ని
అప్రకృతమైనటువంటి కారణం సమర్థిస్తోంది. ప్రకృతమైనటువంటి కార్యాన్ని కారణం సమర్థిస్తోంది. ఇది అర్థాంతరన్యాస అలంకారము 4వ భేదము. ఇందులో ఇంకా చాలా భేదాలు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో మళ్ళీ సాధర్మ్యము వైధర్మ్యము ఉన్నాయి. అంటే ప్రకృతము సామాన్యమైతే విశేషంతో సమర్థించడం అనే దానిలో మళ్ళీ సాధర్మ్యం అవుతుంది, వైధర్మ్యం ఉంటుంది. అలాగే ప్రకృతమైన విశేషాన్ని సామాన్యము సమర్థిస్తుంటే అందులో సాధర్మ్యం వైధర్మ్యం. అలాగే ఈ 4గిట్లో కూడా మళ్ళీ 2 ఉంటాయి. అందులోకి వెళ్ళడం లేదు. అందులోకి వెళితే నీరజ్ గారికి కోపం వస్తుంది. అందులోకి వెళ్ళడం లేదు. ఇది అంతా అర్థమైందని ఇందులో డౌట్ ఏమైనా ఉందా? లేదు సార్, అర్థమైంది. అర్థమైంది. ఈ చార్ట్ చూడండి. సామాన్యమైనటువంటి ప్రకృతాన్ని విశేషంతో సమర్థించడం, విశేషమైనటువంటి ప్రకృతాన్ని సామాన్యంతో సమర్థించడం, ప్రకృతమైనటువంటి కారణాన్ని కార్యంతో సమర్థించడం, ప్రకృతమైనటువంటి కార్యాన్ని కారణంతో సమర్థించడం. ఇలాగా ఈ 4 భేదాలతోటి అర్థాంతరన్యాసం పూర్తయింది. మనకు సమయం ఉంది. పర్యాయక్తం కూడా చెప్పేస్తాను. చెప్పమంటారా? చిన్నది, అది 10 నిమిషాలు, 15 చెప్పండి సార్. చెప్పండి సార్. దీంతో అయిపోతుంది. తర్వాతది అలంకారం పర్యాయోక్తం అండి. పర్యాయోక్తంలో పర్యాయోక్తం ఏంటంటే నీ ముక్కు ఏదంటే చెయ్యి ఇలా తిప్పి చుట్టూ తిప్పి చూపించాడట, అంతే, అంతకంటే ఇంకేం లేదు. పర్యాయ యోక్తం. పర్యాయం అంటే చుట్టూ, ఒక పర్యాయము ఈ చెవి ముక్కు చూపించడానికి చుట్టూ తిప్పి తీసుకొచ్చాడు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఒక వస్తువు గురించి చెప్తున్నప్పుడు అది ప్రతీయమానం అవుతున్నప్పటికీ మనకు తెలుస్తూ ఉంది దాని గురించి, అయినప్పటికీ కూడా ఇంకొక ప్రకారంగా చెప్పడం పర్యాయోక్తం. తెలుస్తున్న విషయాన్నే ఇంకోలా చెప్తున్నాడు ఆయన. గమ్యస్యాపి, ప్రతీయమానం అంటే గమ్యమానం మనకు తెలుసు కదా. ఒక వాచ్యార్థం చెప్తున్నాడు, ఆ వాచ్యార్థంతో మన గమ్యమానం అర్థమైపోతుంది. అయినప్పటికీ కూడా ఇంకొక ప్రకారంగా చెప్తే అది పర్యాయోక్తం అవుతుంది. నీ ముక్కు ఎలా ఉంది అంటే ఇలా డైరెక్ట్గా చూపించకుండా ఇలా తీసుకొచ్చి చుట్టూ తీసుకొచ్చి చెప్పించడం, అది పర్యాయోక్తం. ప్రతీయమానం అవుతున్నప్పటికీ ఇంకొక ప్రకారంగా చెప్పడం పర్యాయోక్తం. గమ్యస్యాపి, చూడండి, ప్రతీయమానం అవుతున్నప్పటికీ అంటే గమ్యస్యాపి, గమ్యమానం అవుతున్నప్పటికీ భంగ అంతరేణ అభిధానం. అభిధానం అంటే చెప్పబడడం, అంటే ఇంకొక రకంగా చెప్పడం, ఇది పర్యాయోక్తం అవుతుంది. ఇక్కడ పర్యాయోక్తంలో కారణము కార్యము 2 ప్రస్తుతాలే. ఇందులో అప్రస్తుతం అంటూ ఏం లేదు. ఈ 2 చెప్పే విషయాలు కూడా 2 కూడా ప్రస్తుతాలే. ప్రస్తుతాలు అంటే ప్రకృతాలు, ప్రస్తుతాలు, ప్రాకరణికాలు. కారణము కార్యము 2 కూడా ప్రస్తుతాలే. మనకు అప్రస్తుత ప్రసంగాలంకంలో ఏమిటి? కారణము అప్రస్తుతమైతే కార్యం ప్రస్తుతం అని చెప్పుకున్నాము, కారణము ప్రస్తుతమైతే కారణం అప్రస్తుతం అని చెప్పుకున్నాము. అక్కడ ఒకటి అప్రస్తుతము, కారణము కార్యంలో. మనం అప్రస్తుత ప్రశ్నలో మీరు గుర్తు చేసుకున్నారో లేదు, గుర్తు తెచ్చుకోండి. రైలు పెట్టెలో ఒక రైలు పెట్టె అప్రస్తుతం అయితే రెండో రైలు పెట్టె ప్రస్తుతం. ఈ అప్రస్తుతం నుండి ప్రస్తుతం గమ్యమానం అవ్వాలి, అది అప్రస్తుత ప్రశ్న. దాని మధ్యలో సంబంధం ఏమిటి అనుకున్నాం మనం? సామాన్య విశేష భావేన, కార్యకారణ భావేన, సారూప్య అని మూడు సంబంధాలు చెప్పుకున్నాం. ఆ 3 సంబంధాల్లో ఒక సంబంధం ఏమిటి? కార్యకారణ సంబంధం. అంటే కారణము అప్రస్తుతమైతే కార్యము ప్రస్తుతం అవుతుంది, కారణము ప్రస్తుతమైతే కారణం అప్రస్తుతమైతే అక్కడ అప్రస్తుత ప్రశంస అలంకారం. ఇక్కడ పర్యాయోక్తంలో ఏంటంటే కారణము కార్యము 2 కూడా ప్రస్తుతాలే, 2 ప్రస్తుతాలే, కానీ 2 కూడా గమ్యమానాలు అవుతాయి. ఇక్కడ ప్రస్తుతాలు ఇవి. ఈ 2 కన్ఫ్యూజన్ కాకండి. ప్రస్తుతం వేరు, గమ్యమానం అవడం వేరు. గమ్యమానం అయినప్పటికీ అంటే కారణము గమ్యమానం అయినప్పటికీ కూడా కార్యం ద్వారా చెప్తాడు, మళ్ళీ ఇంకొక రకంగా చెప్తాడు. స్పృష్టాస్థా నందనీ సచ్యా కేశ సంభోగ లాలితా సావగ్నం పారిజాతస్య మంజర్యో యస్య సైనికై. ఇది ఎందులో ఉంది? నేను పేజ్ నెంబర్ రాసినట్టు లేను. 306 అండి. 306. ఓకే. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని జయించాడండి,
అమరావతిని జయించి ఆక్రమించుకున్నాడు. అక్కడ అమరావతిలో నందనవనం ఉంది. ఈ నందనవనంలో పారిజాత పుష్పాలు ఉంటాయి, పుష్పమంజరులు, పుష్పగుత్తులు ఉంటాయి. ఈ పుష్పగుత్తులని ఒక శచీదేవి మాత్రమే అలంకరించుకుంటుంది, ఇంకెవరు అంటుకోవడానికి వీల్లేదు. అంటే వాటి యొక్క స్థాయి అది. పారిజాత పుష్పాలని అలంకరించుకునే స్థాయి ఓన్లీ శచీదేవికి ఉంది, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి లేదు. అంత ఆ పూలు, పారిజాత మంజరులు శచీదేవి శిరోజాలను మాత్రమే అలంకరిస్తాయి. ఎప్పుడైతే హయగ్రీవుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని జయించాడో అతని సైనికులు, చాలా తక్కువ స్థాయిలో ఉన్న సైనికులు కూడా వెళ్ళి చాలా నిర్లక్ష్యంగా వాటిని తాకుతున్నారు, ఆ పారిజాతాలను తాగుతున్నారు. హయగ్రీవుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని జయించి అమరావతిని ఆక్రమించుకున్నాడు. అందువల్ల అతని సైనికులు నందనవనంలో యథేచ్ఛగా విహరిస్తున్నారు. నందనవనంలో పారిజాత పుష్పాలు ఉన్నాయి, వాటిని శచీదేవి మాత్రమే అలంకరించుకునేది. ఇతర దేవతా స్త్రీలకు కూడా ఆ పూలను అలంకరించుకోవడానికి అనుమతి లేదు. అంతటి గొప్ప విశేషమైనటువంటి ఆ పూలు ధరించే శచీదేవి అలాంటి పూలని ఈ హయగ్రీవుని యొక్క తక్కువ స్థాయి సైనికులు కూడా యథేచ్ఛగా అతి చులకనగా స్పృశిస్తున్నారు ఆ పారిజాతాలను. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇందులో మనం అన్వయం చూసుకుందాం. మన లక్షణంలో ఉన్న పర్యోక్తం పేజ్ నెంబర్ 2 ఎక్కడుంది? ఇది కాదు కదా. ఒక్క క్షణం. ఎస్, ఆగయా. ఈ కారణం ఏమిటి? హయగ్రీవుని యొక్క స్వర్గ విజయం. కార్యం ఏమిటి? అతని సైనికులు పారిజాత మంజరులను స్పృశించడం కార్యమైంది. ఈ కారణము కార్యము రెండూ కూడా హయగ్రీవుని యొక్క గొప్పదానాన్ని వర్ణించడానికి ఉద్దేశింపబడ్డాయి. రెండూ ప్రస్తుతాలే, రెండూ ప్రకృతాలే. ఈ రెండూ ప్రకృతం ప్రస్తుతము, కార్యము కారణము రెండూ కూడా. ఇప్పుడు కవి ఏం చెప్పదలుచుకున్నాడంటే, హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అని వర్ణించడం వల్ల అతని ప్రభావం గమ్యమానం అయింది. ఇది కారణం. ఈ కారణం ఏంటి? హయగ్రీవుడు జయించాడు కాబట్టి అతని ప్రభావం మనకు తెలిసిపోతోంది. డైరెక్ట్గా చెప్పలేదు, మనకు చెప్పి వాచ్యంగా ఏం చెప్పాడు? హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అని చెప్పాడు. దానితో మనకు గమ్యమానం ఏమవుతోంది? అతని యొక్క ప్రభావం చాలా గొప్పది. ఎందుకంటే ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని జయించాడు కాబట్టి అతను చాలా గొప్పవాడు, అతని ప్రభావం చాలా గొప్పది అనే గమ్యమానమైనటువంటిది మనకు తెలుస్తోంది. ఆ కారణంతో అతను స్వర్గాన్ని జయించాడు, ఆ గమ్యమానమైనటువంటి దాన్ని ఇంకో విధంగా చెప్తున్నాడు కవి. ఇందాక అనుకున్నాం మనం, గమ్యస్యాపి అనుకున్నాం కదా. భంగ అంతరేణ హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అని చెప్పడంతో, వాచ్యంగా చెప్పడంతో మనకు గమ్యమానం అయింది ఏంటంటే అతని యొక్క ప్రభావం గమ్యమానమైంది, అతని యొక్క గొప్పదనము, అతని యొక్క విజయము గమ్యమానమైంది. అది కారణమైంది. ఆ కారణంతో ఈ కార్యము కూడా గమ్యమానం చేస్తున్నాడు. ఈ కార్యాన్ని ఇంకొక విధంగా చెప్తున్నాడు అతను. ఏది? హయగ్రీవుని యొక్క ప్రభావము డైరెక్ట్గా మనకి గమ్యమానం అయినప్పటికీ కూడా కవి ఇంకొక విషయం ద్వారా ఇంకొక రకంగా చెప్పి అదే గమ్యమానం చేస్తున్నాడు. అతని యొక్క ప్రభావాన్ని మళ్ళీ చెప్తున్నాడు, ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే, అతని యొక్క సైనికులు, అతని ఉన్న సైనికులు కూడా, అందులో సైన్యాధ్యక్షుడు వాళ్ళేం కాదు, చిన్న తక్కువ స్థాయి సైనికులు నిర్లక్ష్యంగా పారిజాత గుచ్ఛాలను తాకుతున్నారు. ఇది కార్యం. ఇది కార్యం ఎందుకైంది? అతను గెలిచాడు కాబట్టి. కారణమేమో స్వర్గాన్ని గెలిచాడు హయగ్రీవుడు. కార్యం ఏమిటి? అతని సైనికులు నిర్లక్ష్యంగా పారిజాత గుచ్ఛాలను తాగుతున్నారు. ఇలా వర్ణించటం వల్ల హయగ్రీవ ప్రభావం ఇంకొక విధంగా గమ్యమానమైంది. పైననేమో స్వర్గాన్ని జయించాడు కాబట్టి అతని ప్రభావం మనకు ఒక రకంగా గమ్యమానం అయిపోయింది ఆల్రెడీ, అది కారణం. కానీ ఆ గమ్యమానం ఇంకోలాగా కూడా చెప్తున్నాడు, ఇంకొక విధంగా కూడా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఆ గమ్యమానం, రెండో గమ్యమానం, అతని యొక్క తక్కువ స్థాయి సైనికులు
శచీదేవి మాత్రమే ధరించేటువంటి పారిజాత గుచ్చాలని నిర్లక్ష్యంగా యథేచ్ఛగా తాకుతున్నారు అని చెప్పడం ద్వారా రెండో విధంగా కూడా గమ్యమానం చేస్తున్నాడు. దాన్నే అదే ప్రభావాన్ని రెండో విధంగా చెప్తున్నాడు. అంటే ఇది ముక్కు అయితే మళ్ళీ తిప్పి తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అది ముక్కు చెప్తున్నాడు అనమాట. రెండుటి విషయాలు చెప్పదలుచుకున్నాడు. రెండు ప్రస్తుతాలే, కవి రెండూ చెప్తున్నాడు. హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అని చెప్తున్నాడు. అతని సైనికులు పారిజాత పుష్పాలను స్పృశిస్తున్నారని చెప్తున్నాడు. స్వర్గాన్ని జయించడము అది కారణము. అక్కడ ఆ కారణంతో అక్కడ ప్రభావం గమ్యమానమైంది. హయగ్రీవుని యొక్క గొప్పతనము గమ్యమానమైంది. అదే ప్రభావాన్ని, అదే గమ్యమానాన్ని ఇంకొక విధంగా చెప్తున్నాడు. ఎలాగా? అతని తక్కువ స్థాయి సైనికులు శచీదేవి మాత్రమే అలంకరించుకునే పారిజాత గుచ్చాలను తాకుతున్నారు. ఇది కార్యం, అది కారణం. అది ఆ కారణం ద్వారా గమ్యమానమైనటువంటి విషయాన్ని కార్యము ద్వారా మళ్ళీ ఇంకొకసారి ఇంకొక విధంగా గమ్యమానం చేస్తున్నాడు. ఆ గమ్యమానం చేయడం కూడా దేనికి గమ్యమానం చేస్తున్నాడు? అదే ప్రభావాన్ని గమ్యమానం చేస్తున్నాడు. ఇక్కడ కారణం ద్వారా గమ్యమానమైంది, ఇక్కడ కార్యం ద్వారా అదే గమ్యమానాన్ని, అదే ప్రభావాన్ని చెప్తున్నాడు. కారణము కార్యము రెండూ ప్రస్తుతాలే. హయగ్రీవ ప్రభావం గమ్యమానం అవుతున్నప్పటికీ మొదటి విషయంలో కారణంలోనే గమ్యమానం అయిపోయింది మనకి. హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు, ఇంద్రుడు అంతటి గొప్పవాడిని జయించాడు, దేవతలందరికీ నాయకుడు ఇంద్రుడు, అంతటి గొప్పవాడిని జయించి అమరావతిని ఆక్యుపై చేసుకున్నాడంటేనే మనకు అతని యొక్క ప్రభావం, గొప్పతనం మనకు గమ్యమానం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇదే గమ్యమానాన్ని, ఇదే ప్రభావము అనే గమ్యమానాన్ని ఇంకొక విధంగా చెప్తున్నాడు. అక్కడ అయిపోయినప్పటికీ కూడా ఇంకొక విధంగా ఏం చెప్తున్నాడు? అతని సైనికులు పారిజాత మంజరిలో నిర్లక్ష్యంగా స్పృశిస్తారని చెప్పడం ద్వారా, ఇదేమో కారణం ద్వారా గమ్యమానమైంది, ఇది కార్యం ద్వారా గమ్యమానమైంది. అతని ప్రభావం ఇంకొక విధంగా గమ్యమానం అవడం, ఇది పర్యాయోక్తి అలంకారం. పర్యాయోక్తి అలంకారం అంటే ఒక విషయం చెప్పడం ద్వారా గమ్యమానమైనప్పటికీ కూడా కన్ఫ్యూజన్ లో ఉంది. సూత్రం చూడండి. గమ్యస్య అపి అంటే గమ్యమానం అయినప్పటికీ హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అని వాచ్యార్థంగా చెప్పిన దానికి గమ్యమానం ఏమిటంటే అతని యొక్క ప్రభావము మనకు గమ్యమానం అయినప్పటికీ కూడా ఇంకొక విధంగా అదే గమ్యమానాన్ని ఇంకొక విధంగా చెప్తున్నాడు. ఇదేమో కారణంగా చెప్పాడు. స్వర్గాన్ని జయించడం అనే కారణంతో అతని ప్రభావం గమ్యమానమైంది. దాన్నే కార్యము తోటి ఇంకొక విధంగా గమ్యమానం చేస్తున్నాడు. అతని తక్కువ స్థాయి సైనికులు శచీదేవి మాత్రమే అలంకరించుకునే పారిజాత గుచ్చాలని యథేచ్ఛగా స్పృశిస్తున్నారు అని చెబుతూ, ఆ స్పృశించడం అనేది ఏమిటి? మళ్ళీ అతని ప్రభావాన్నే గమ్యమానం చేస్తుంది. అంటే ఇంకొక విధంగా ఆ మొదట చెప్పిన గమ్యమానాన్ని ఇంకొక విధంగా చెప్పాడు. అది కారణమైతే స్వర్గాన్ని జయించడము కారణం ద్వారా అక్కడ గమ్యమానమైనటువంటి హయగ్రీవుని ప్రభావాన్నే కారణం ద్వారా ఇంకొక విధంగా చెప్పి అతని సైనికులు శచీదేవి మాత్రమే అలంకరించుకునే పుష్పగుచ్చాలని నిర్లక్ష్యంగా స్పృశిస్తున్నారని చెబుతూ దాని ద్వారా కూడా ఇంకొక గమ్యమానం, ముందు చెప్పిన గమ్యమానాన్ని మళ్ళీ ఇంకో విధంగా చెప్పాడు. అది కారణం అప్రస్తుతమైతే కార్యం ప్రస్తుతము, కారణం ప్రస్తుతమైతే కారణం అప్రస్తుతం. మనం రెండు చెప్పుకున్నాం ఉదాహరణ. ఏమిటి రెండు చెప్పుకున్నాము? రెండు ప్రస్తుతాలే అనుకున్నాం. కారణము కార్యము రెండు ప్రస్తుతం. కారణము కార్యము రెండు ప్రతీయమానమై రెండు ఒకటే అవుతాయి. అవునండి, కరెక్ట్. సో ఇది దీంతో మనం ఇవాళ రెండు చెప్పుకున్నాము. ఏమేమి చెప్పుకున్నాము? అర్థాంతరన్యాస అలంకారము, పర్యాయోక్తము చెప్పుకున్నాము. దీనితోటి యూనిట్ 4 కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హయగ్రీవుడు ఒక్క నిమిషం సార్. హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అనే కారణం అనే విషయాన్ని వర్ణిస్తూ కార్యం జరిగినటువంటి యథేచ్ఛగా సైనికులు పారిజాత పుష్పాన్ని తాకటం అనే కార్యం జరిగింది అనేది మళ్ళీ మరొక వర్ణనతో చెప్తున్నారు. అంటే ఒక విషయాన్ని
ఒక విషయ వర్ణన చేస్తూ మళ్ళీ ఇంకో విషయ వర్ణనతో జరిగిన దాన్ని చెప్తున్నాడు, అంతే కదా? కాదండి, మీరు మధ్యలో ఒక పదం మర్చిపోయారు. మధ్యలో చెప్పాల్సిన పదం మర్చిపోయారు. ఏంటది? అది మొదట చెప్పాల్సింది ఏంటంటే, హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అనే చెప్పిన వాచ్యార్థం ద్వారా ఒక విషయం గమ్యమానమైంది. ఏమిటా విషయం? అతని యొక్క ప్రభావం. అవునా? అవును. సూత్రంలో ఏముంది? గమ్యస్యాపి. అంటే హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అనే వాచ్యార్థం చెప్పినప్పుడు ఆల్రెడీ మనకు గమ్యమానం అయిపోయింది, అతని ప్రభావం తెలిసిపోయింది. అవునా? అవును. ఈ తెలిసిపోయిన గమ్యమానమైనటువంటి దాన్ని మళ్ళీ ఇంకొక విధంగా గమ్యమానం చేస్తున్నాడు. మీరు చెప్పిన దానిలో ఆ గమ్యమానం అనే పదం లేదు. ఓకే, అవును సార్. మీకు అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. వాచ్యార్థం ముందు చెప్పాడు, హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అని వాచ్యార్థం చెప్పాడు. దానికి మనకు ఆల్రెడీ గమ్యమానం అయిపోయింది. ఏమిటి గమ్యమానమైంది? హయగ్రీవుని యొక్క ప్రభావం. అక్కడ గమ్యమానం అయిపోయింది. కానీ దాన్నే ఇంకోలా చెప్పాడు, ఇంకొకలాగా అదే గమ్యమానమైనట్లు అయ్యేట్లు ఇంకొక విషయం ద్వారా చెప్పాడు. ఇంకొక విషయం ఏంటి? అతని తక్కువ స్థాయి సైనికులు శచీదేవి మాత్రమే అలంకరించుకున్నటువంటి పారిజాత గుచ్చాలని నిర్లక్ష్యంగా స్పృశిస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకొక గమ్యమానమైంది. నిర్లక్ష్యంగా ఎందుకు స్పృశిస్తున్నారు? ఆ కారణంతో, హయగ్రీవుడు జయించి విజయం సాధించిన కారణంతో ఇక్కడ కార్యం జరిగింది. ఇక్కడ కూడా మళ్ళీ గమ్యమానమే, అతని ప్రభావమే. అంటే ఆ ప్రభావము, గమ్యమానమైనటువంటి ప్రభావాన్ని ఇంకొక విధంగా కార్యంతోటి మళ్ళీ చెప్తున్నాడు, ఇంకొక విధంగా చెప్తున్నాడు. అంతే సార్. గమ్యస్య అపి అంటే గమ్యమానం అవుతున్నప్పటికీ కూడా భంగ అంతరేణ అంటే ఇంకొక విధంగా చెప్పి అదే గమ్యమానాన్ని మళ్ళీ సూచిస్తున్నాడు. ఒకటి కారణము, ఒకటి కార్యము అని పెట్టుకున్నాడు. అవును సార్. అది కారణము, ఇది కార్యము, రెండు ప్రస్తుతాలే, రెండిటి గురించి చెప్పదలుచుకున్నాడు అతను. ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఇందాక దానిలో కానీ దీనిలో కానీ? లేదు సార్. అర్ధాంతరన్యాసంలో కూడా బాగా చెప్పారు సార్. 3 యూనిట్లు కంప్లీట్ చేశారు. వ్యాజస్థుతి కూడా వస్తుంది అనుకుంటా కదండి 4th యూనిట్ లో. అవునండి, వ్యాజస్థుతి మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. అందుకని వ్యాజస్థుతి అంటే మన స్థుతి నుంచి నిందలోకి వెళ్ళడం, లేకపోతే నిందలోంచి స్థుతిలోకి వెళ్ళడం, చెప్పడం అన్నమాట. అదేనండి. సముద్రాన్ని నువ్వు చాలా గొప్పవాడివి, అంత గొప్పవాడివి, ఇంత గొప్పవాడివి అని చెప్తూ స్థుతిస్తూనే, కానీ నిందలో ఇండైరెక్ట్ గా ఏం చెప్తాడంటే, ఎడారుల్లో నీళ్లు ఉండవు, బాటసారులకు నీళ్లు దొరకవు, నీ నీళ్లు కూడా తాగడానికి పనికిరావు, అతని యొక్క ఎడారుల యొక్క అపకీర్తిని నువ్వు కూడా మోస్తున్నావు అంటే చెప్పేదేమో స్థుతిలాగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా నిందిస్తున్నాడు. అది ఆల్రెడీ కవర్ చేశారు కదా. ఓకే, అది రివర్స్ కూడా చెప్పుకోవచ్చు. అది ముందు నిందతో మొదలెట్టుకుని తర్వాత స్థుతిలోకి వెళ్ళడం. వ్యాజము అంటే మిషా అండి, సాకు, ఎక్స్క్యూజ్. అలాగే అది మనం చెప్పుకున్నాము. దాంతో ఇవాళతోటి మనము 4th యూనిట్. ఇందాక ప్రసాద్ గారు అడిగిన ఒక ప్రశ్న, కంపారిజన్స్ ఏమిటి? ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను దానికి తీసుకొస్తాను మళ్ళీ.
ప్రసాద్ గారు కనిపిస్తోందా? కనపడుతుంది సార్. కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు మనము ఈ 3, 2, 3, 4 27 + 6 33 అలంకారాలు చెప్పుకున్నాము. ఐదో యూనిట్‌లోవి 17 ఉన్నా కూడా ఇంపార్టెంట్‌వి 4, 5 ఉంటాయి. ఇప్పుడు ఈ వీటిల్లో క్లస్టర్స్‌గా పెట్టుకుంటే మనకు గుర్తుంటాయి అనుకున్నాం మనం. సమాసాల్లో కూడా చెప్పుకున్నాం మనం. క్లస్టర్స్‌గా పెట్టుకుంటే ఎలా గుర్తుంటాయని చెప్పుకున్నాం. చిన్న క్లస్టర్ ఒకటి టెంపరరీగా ఒకటి తయారు చేశాను. తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్‌గా చేద్దాం. వెరీ రఫ్‌గా చేశాను. ఇప్పుడు ఈ 4 అలంకారాల్లో కూడా సమాసోక్తి పూర్తి కనిపిస్తుందండి క్లియర్‌గా? కనపడుతుందిలేండి. వాచ్యము, గమ్యమానము. ఈ వాచ్యము, గమ్యమానమై అనేవి ఈ రెండిట్లోనే ఉన్నాయి. సమాసోక్తిలో, అప్రస్తుత ప్రశంసలో ఉన్నాయి. సమాసోక్తిలో ప్రస్తుతము వాచ్యమైతే అప్రస్తుతము గమ్యమానం అవుతుంది. అంటే ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానం అవుతుంది. అక్కడ ఉదాహరణ మనం ఉపోడ రాగండి అని చెప్పుకున్నాం. అంటే ఉదయిస్తున్న సూర్యుడు చీకటిని పోగొట్టుతున్నట్లే చీకటిని ముద్దు పెట్టుకుంటుంటే ఆ వస్త్రం జారిపోయిందని, చీకటి పోయిందని. అలాగే నాయకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆవిడ యొక్క నల్లని వస్త్రం జారిపోయింది అనే శ్లోకం ద్వారా మనం ప్రస్తుతం నుంచి అప్రస్తుతానికి, అంటే ఉదయిస్తున్న నాయకుడు ప్రస్తుతమైతే నాయకుడు నాయక విషయము అప్రస్తుతము. అక్కడ మనం అలా చెప్పుకున్నాము. అది ప్రస్తుతము వాచ్యము, అప్రస్తుతము గమ్యమానం. అంటే ప్రస్తుతము నుండి అప్రస్తుతము గమ్యమానం అవుతుంది. అప్రస్తుత ప్రశంసలో ఏం చెప్పుకున్నాము? నిన్న చెప్పుకున్నది. అప్రస్తుతం నుండి ప్రస్తుతం గమ్యమానం అవుతుంది. ఈ రెండిటికి లింక్ మన మధ్యలో 3 విషయాలు చెప్పుకున్నాం. సామాన్య విశేష భావేన, కార్యకారణ భావేన, సారూప్య అని 3 చెప్పుకున్నాము. సామాన్య విశేష భావనలో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి సామాన్యం చెప్తూ ప్రహస్తుడు గురించి చెప్పాడు. విధి అంటే సామాన్యం ఏమిటంటున్నాడు? విధి కాలగమనంలో ఏ ఘటనైనా జరగచ్చు అనే సామాన్యాన్ని ప్రహస్తుడు అనే విశేష భావంతో సమర్థిస్తున్నాడు. ఇక్కడ ప్రస్తుతం తీసుకొచ్చాడు. ఇక్కడ అలాగే మూర్ఖుల స్వభావం. మూర్ఖుల స్వభావం అంటే తామరాకు మీద నీటి బట్టు ఉంది, ఆ నీటి బట్టును పట్టుకోవడానికి మూర్ఖుడు ట్రై చేశాడు, అది జారిపోయింది. జారిపోయేసరికి అతను బాధపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు అనేది. అది సామాన్య విశేష భావేన. సామాన్యము అప్రస్తుతమైతే ఆ సామాన్య అప్రస్తుతము నుండి విశేషమైన ప్రస్తుతానికి వెళ్ళడం, లేకపోతే సామాన్యం విశేషమైతే అప్రస్తుతమైతే, విశేషము అప్రస్తుతమైతే సామాన్యం ప్రస్తుతం అవుతుంది. ఈ 2 ఉదాహరణలు చెప్పుకున్నాం మనం. ప్రహస్తుడు వధించబడడం విశేషం. విధి జనరల్గా ఏ ఘటనైనా జరిగించగలదని సామాన్యం. అలాగే మూర్ఖుని స్వభావం చెప్పుకున్నాం. ఒక మూర్ఖుడికి విశేషం చెప్పుకొని దాన్ని సామాన్యంతో చెప్పుకున్నాం. సామాన్యం ఏం చెప్పుకున్నాం అక్కడ? మూర్ఖులందరూ ఇలాగే ఉంటారు. వాళ్ళ స్వభావాన్ని సామాన్యంగా చెప్పుకుంటున్నాం. విశేషం నుంచి సామాన్యం అంటే అప్రస్తుతం నుంచి ప్రస్తుతం. అలాగే కార్యకారణం కూడా చెప్పుకున్నాం. నాయిక కన్నీళ్లు పెట్టుకుంటే ఆవిడ కోపం తగ్గిపోయింది అనేది ఒకటి. రెండవదేమో సీతాదేవి ఎదుట చంద్రుడు, లేళ్ళు ఇవన్నీ కూడా సౌందర్యాన్ని తగ్గిపోయాయి. ఇది కార్యకారణం. కార్యం ఏమిటి? చంద్రుడు సౌందర్యం తగ్గిపోవడము, లేళ్ళు చెంచల కళ్ళు అన్నీ కూడా జడమైపోవడం, ఇవన్నీ కూడా సీతాదేవి ఎదుట ఉంది అనే కారణంతో ఈ కార్యాలు జరిగాయి. అలాగే మూడోది మనం సాధర్యము, వైధర్యము చెప్పుకున్నాం. ఏది? అప్రస్తుతం నుండి ప్రస్తుతం గమ్యమానం అవడం. సాధర్మ్యానికేమో చకోరపక్షి, ఇంద్రుడు, పండితుడు, రాజు. చకోరపక్షి ఇంద్రుడిని మాత్రమే యాచిస్తుంది, పండితుడు రాజును మాత్రమే ఆశ్రయిస్తాడు. అది సాధర్మ్యంతో చెప్పుకున్నాము. ఎలా చెప్పుకున్నాము? అప్రస్తుతం నుండి ప్రస్తుతం చెప్పుకున్నాం. అప్రస్తుతము చకోరపక్షి ఇంద్రుడు, ప్రస్తుతము రాజు, పండితుడు రాజు. అలాగే వైధర్మ్యంలో ఏం చెప్పుకున్నాము? అడవి గాలులు కలువల మీదుగా వచ్చి శ్రీరాముడిని స్పృశిస్తే ధన్యమైనవి, మేము కాదు. ఇది వైధర్మ్యం. ఇది సారూప్యంలో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో ప్రస్తుతము వాచ్యం, అప్రస్తుతం వాచ్యమైంది, ప్రస్తుతం గమ్యమానమైంది. సమాసక్తిలో ప్రస్తుతము వాచ్యమైంది, ఇది అప్రస్తుతం గమ్యమానం. ఈ దృష్టాలంకారము అర్థాంతరన్యాసంలో ఏంటంటే అసలు గమ్యమానం లేదు. అప్రస్తుతము ప్రస్తుతము 2 వాచ్యాలే. ఇక్కడ అర్థాంతరన్యాసంలో ఇవాళ చెప్పుకున్నది ఏమిటి? సామాన్యము విశేషము, కార్యము కారణము ప్రకృతాన్ని సమర్థించడం, ప్రకృతమైనటువంటి సామాన్యాన్ని విశేషంతో సమర్థించటం, లేకపోతే ప్రకృతమైనటువంటి విశేషాన్ని సామాన్యంతో సమర్థించటము. ఇప్పుడు మనం మొదటి దానికి ఉదాహరణ ఏం చెప్పుకున్నాము? హిమవంతుడి మీద మంచు అతని సౌభాగ్యాన్ని తగ్గించలేదు అనేటువంటి విశేషాన్ని సామాన్యంతో మనం సమర్థించుకున్నాము. అలాగే జనుల నడవడిక గొప్పతనం అనే దాన్ని అగస్త్యుడితో సమర్థించాము. సామాన్యాన్ని విశేషంతో ఇక్కడ సమర్థించాము,
విశేషాన్ని సామాన్యంతో ఇక్కడ సమర్థించాము. ఈ రెండిటితోటి ఇక్కడ ఈ రెండు వాచ్యాలే, ఇందులో గమ్యమానం లేదు. దృష్టాలంకారంలో గమ్యమానం లేదు, అర్థాంతరన్యాసంలో గమ్యమానం లేదు. అలాగే కార్యము కారణంలో చూస్తే తొందరపాటుతో పని చేయకపోవడము అనే కారణము, సంపదలు కలుగుతాయి అనే కార్యము అలా చెప్పుకున్నాము. అంటే ఈ కారణాన్ని కార్యం సమర్థిస్తోంది, అలాగే కార్యాన్ని కారణం సమర్థిస్తోంది. భూమి, ఆదిశేషుడు, కూరము, స్థిరత్వము అనేది కార్యమైతే, కారణమేమో శ్రీరాముడు ఆ ధనుసుకి వింటినారు తగిలించడం కారణము. ఈ కార్యాన్ని, ప్రస్తుతమైనటువంటి కార్యాన్ని అప్రస్తుతమైన కారణం సమర్థిస్తోంది. ఇలా ఉదాహరణ చెప్పుకున్నాం. ఇలాగ మనం చార్ట్లు గీసుకుంటే, క్లస్టర్స్గా ఒక 5 or 6 చార్ట్లు గీసుకుంటే మనకు ఈ 4 యూనిట్లలో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పింది చాలా తేలిక. అక్కడ ఏంటంటే పునరుక్తి ఒక్కటే, శబ్దాలంకారంలో ఓన్లీ పునరుక్తి శబ్దాలంకారం, అది ఈజీనే. ఈ మూడిట్లో కూడా ఇలా చార్ట్లు గీసుకుంటే కొన్ని వస్తాయి. ప్రసాద్ గారు అర్థమైందండి, బాగుంది, క్లియర్. ఇలాంటివి మనం క్లస్టర్స్ తర్వాత తయారు చేసుకుందాము. ప్రస్తుతానికి కూడా టెంపరీగా ఇందాక 5 నిమిషాల్లో టకటకా కాపీ పెట్టాను. ఇక్కడ ఉదాహరణలు కూడా పెట్టాను నేను. ఇంకేమైనా దీంతో మనం 29 అలంకారాలు చెప్పుకున్నాం సార్ ఇప్పటి వరకు. 27, 6, 33 అండి. 33, 1, 34. 33, 1, 34. దానిలో ఒకటి చెప్పుకున్నాము. 34 అలంకారాలు, మిగిలిందల్లా 16 అలంకారాలే. అవునండి. సో చాలా బాగా జరిగిందండి. సో ఇవాళ పాఠంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? స్వాతి గారు, మీకు అర్థమైంది కదా ఇందాక? గమ్యస్య పైన పదం మర్చిపోకూడదు, మన సూత్రంలో ఉంది అది. లక్ష్యంలో కూడా మనం అన్వయం చేసుకోవాలి, గమ్యమానం అవ్వడం. నీరజ్ గారు, అర్థమైంది సార్. అర్థమైంది, కరెక్టే. ఇది మరి చిన్నగా ఉందన్నారు మీరు. చిన్నగా ఎలా ఉంది చెప్పండి? లేదు లేదు, ఇందులో కూడా 4 భేదాలు వచ్చాయి కదా. వాణి మేడం అన్నారు దాని ముందు, కానీ 4 భేదాలు ఉన్నాయి. ఇంకా దాన్ని బ్రేకప్ చేస్తే ఇంకా ఉన్నాయండి. మళ్ళీ ఒక్కొక్క దానిలో సాధర్మము, వైధర్మం చెప్పుకోవట్లేము. అవి చెప్పుకొని ఇంకా పోతాయి, అనంతంగా ఉంటాయి. 8 అవుతాయి. 4 రికార్డింగ్ ఆపేసి, ఓకే. రికార్డింగ్ 4 మళ్ళీ 2 అవుతాయి అంటున్నారు కదా. 4 × 2 2 మళ్ళీ 8